అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తర్వాత సుమారు 2.5 కోట్లు మనం పవర్ ఛార్జెస్ కట్టాల్సి వస్తూ ఉంది ఫ్యాక్టరీకి సంబంధించి. అందుకని 30 కోట్లతోటి అశ్వారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి విద్యుత్ శక్తి వచ్చేదానికి మన యొక్క ముడి సరుకుతోటే ఇక్కడ పవర్ జనరేట్ చేసేదానికి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది రేపు రాబోయే 30 టన్స్ ఫ్యాక్టరీకి కూడా అవసరాన్ని బట్టి ఈ పవరే వాడుకునే దానికి అవకాశం ఉంది. అందుకనే మనకి జెన్కో ట్రాన్స్కో పవర్ వచ్చినా రాకపోయినా మనం సస్టైన్ చేసుకొని మన ఫ్యాక్టరీ సొంత పవర్ తోటే ఈ ఫ్యాక్టరీ నడిచేదానికి ప్రణాళిక రూపొందించారు. అది మే నెల కల్లా పూర్తయి ఈ సీజన్లోనే మనకి పవర్ జనరేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అధికారుల్ని అదేవిధంగా ఏజెన్సీని కోరేది ఏంటంటే అనుకున్న టైంలో పూర్తి చేసుకుంటే మీకు మంచిది, రైతులకి మంచిది. దానివల్ల ఈ ఫ్యాక్టరీ కూడా సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటికి 60 టన్నులు చేసాం. భవిష్యత్తులో ఇంకా అవసరం అనుకుంటే పొడి భూముల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ ఇంకా వేరే రైతులు కానీ ఇంకా ఒక 5-10 వేల ఎకరాలకైనా వస్తే ఈ మండలానికి సంబంధించి మనం ఇంకో 30 టన్స్ కట్టుకుందామని చెప్పి దానికి సరిపోని పవర్ ప్రాజెక్ట్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. దాన్ని ఈ సంవత్సరం మే జూన్ కల్లా పూర్తి చేయమని చెప్పి అధికారుల్ని అదేవిధంగా యంత్రాంగాన్ని ఏజెన్సీని కూడా కోరుతా ఉన్నాం. ఇది రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతం మనం హార్టికల్చర్ హబ్గా కాలేజీని కూడా పెట్టుకున్నాం. ఆ కాలేజీని కూడా అగ్రికల్చర్ కాలేజీని హార్టికల్చర్ మెయిన్ సబ్జెక్ట్ అని చెప్పి ఆ రోజు నేను అనుకొని పెట్టాను. కొద్ది రోజుల్లో వీసీ గారిని కూడా రమ్మని కొత్త వీసీ గారు అపాయింట్ అయిన తర్వాత కాలేజీకి కూడా వచ్చి ఈ ప్రాంతం హార్టికల్చర్ హబ్గా, ఎందుకంటే అనేక రకమైనటువంటి పంటలు పండేటటువంటి ప్రాంతం. ఇప్పటికే కొబ్బరి ఉంది, కోకో ఉంది, అదేవిధంగా వక్కేస్తున్నారు. రాము గారు లాంటి వాళ్ళు జాజి కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇటువంటి ఉద్యానవన పంటలన్నిటికీ కూడా మన ప్రాంతం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క రైతులు వచ్చి మన ఫ్యాక్టరీలని మన రైతుల్ని కలుసుకొని దీని యొక్క లాభ నష్టాలు బేరీ చేసుకొని అన్ని జిల్లాల్లో మొదలు పెడుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఉద్యానవనాలకి ఇది కణాచిగా మారాలని చెప్పి నా కోరిక. నాకు ఈ ప్రభుత్వంలో కూడా అవకాశం వచ్చింది. నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశం, ముఖ్యంగా ఈ పాత నియోజకవర్గం సొత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చినటువంటి అవకాశం, ఆనాడు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ శాఖలో ఉన్నా రైతుల కోసం సాగునీరు కానీ రహదారులు కానీ అదేవిధంగా ఈ ఆయిల్ ఫామ్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు కానీ ఆనాడు పూజ్యులు ఎన్టీ రామారావు గారు మొక్క పెడితే ఈరోజు అందరం కూడా దాన్ని అనుభవించే పరిస్థితికి వచ్చాం. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా వేరే పంటలో కేరళ నుంచి కూడా జాజికి సంబంధించినటువంటి సైంటిస్టులు చూశారు. మన ప్రాంతం దానికి కూడా అనువుగా ఉందని చెప్పారు. అదేవిధంగా కర్ణాటక వాళ్ళు వచ్చి ఒక్కకి సంబంధించి బాగుందని చెప్పారు. అది కూడా మన రైతులు వేసుకుంటున్నారు. అది ఒక పంటలో ఇబ్బంది వచ్చినా వేరే పంట అయినా రైతును ఆదుకుంటుందనే ఉద్దేశంతో ఒకే క్షేత్రంలో 3-4 పంటలు పండేటటువంటి వ్యవసాయం పక్క జిల్లాల వాళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళు చేసుకుంటున్నారు. దానికంటే మిన్నగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఒక్కకి మిరియం కూడా పెట్టవచ్చు అని చెప్పి కొంతమంది రైతులు అది కూడా ప్రయోగం చేస్తున్నారు. వరి తోటలో కోకో వస్తుంది, ఒక్క వస్తుంది, ఒక్కకి మిరియం కూడా వస్తుంది. అట్లాగే ఆయిల్ పాములో కూడా అంతర పంటలు ఏమేమి వేసుకోవచ్చు అటువంటి పంటలను కూడా ఎక్స్ప్లోర్ చేసి భూమిలో 2-3 పంటలు పండితే రైతు నిలబడతాడనే ఉద్దేశంతో ఈ ప్రయోగం మొదలుపెట్టారు రైతులు. దానికి ప్రభుత్వ పరంగా ఏ సహాయ సహకారాలు కావాలన్నా నాకు అవకాశం ఉన్న కాడికి ఈ ప్రభుత్వంలో తప్పకుండా రైతాంగానికి చేసే అవకాశం ఆ భగవంతుడు మీరు నాకు కల్పించారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.